తెలంగాణ మొత్తం కల్వకుంట్ల కుటుంబం చుట్టూ తిరిగేలా 10 ఏళ్లు పరిపాలన చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ మార్పు రావాలని కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇచ్చిన 420 హామీలు అమలు చేయకుండా పూర్తిగా వైఫల్యమైందని విమర్శించారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ పై వ్యతిరేకత వస్తే కాంగ్రెస్ పార్టీపై 10 నెలల్లోనే వ్యతిరేకత పెరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో మార్పు రాలేదు, మారింది సీఎం, పార్టీ జెండా మాత్రమే, పరిపాలన మాత్రం అలానే ఉంది అని అన్నారు. బీజేపీ మాత్రమే 3 ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేస్తుందని తెలిపారు. బీజేపీ అభ్యర్థులు గెలిస్తే ప్రశ్నించే గొంతుకగా శాసనమండలిలో ఉంటానన్నారు. బీఆర్ఎస్ పార్టీ శాసనమండలిని నిర్వీర్యం చేసిందని వ్యాఖ్యలు చేశారు. అసలు శాసనమండలి ఉందా లేదా అన్న అనుమానం కలిగేటట్టు బీఆర్ఎస్ వ్యవహరించిందన్నారు. రాబో అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుండు సున్నా మాత్రమే వస్తుందన్నారు. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమన్నారు. తెలంగాణలో అధికారంలో వచ్చేది డబుల్ ఇంజన్ సర్కార్ మాత్రమే అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నవోదయ విద్యా సంస్థలు వస్తే అత్యధికమైనటువంటి నవోదయ విద్యా సంస్థలు ఈరోజు 8 వచ్చాయి తెలంగాణకు. అందులో ఒకటి సంగారెడ్డి కూడా మరి ప్రారంభించిన విషయాన్ని, మెదక్ పార్లమెంట్లో వచ్చిన విషయాన్ని మనం చేస్తున్నాం. అంతేకాకుండా సుమారు 84,492 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైల్వేల అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. అవి ఎలక్ట్రిఫికేషన్ చేయడం కానీ, తెలంగాణలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి కింద ఇప్పటి వరకు సుమారు 15,000 కోట్ల రూపాయలు తెలంగాణ రైతులకు సన్మాన్ నిధి కింద ఇవ్వడం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటి వరకు 32,000 కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము పేద కార్మికుల కోసము, అందులో తెలంగాణలో సుమారు 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన విషయాన్ని సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము దశ దిశ లేకుండా పనిచేస్తాం. వారు ప్రకటించినటువంటి గ్యారంటీలకు, తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకు, వాటిని నెరవేర్చడానికి, వాటిని అమలు చేయడానికి ఏ రకంగా ఆర్థిక వనరులు సమకూర్చుకుంటారో ఒక గందరగోళమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎంతో దూరంలో లేదు, ఆ రకమైనటువంటి పరిస్థితి ఉంది. జాతీయ రహదారులు కావచ్చు, అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం స్వయంగా చేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వము తనకున్నటువంటి వనరుల కోసము పరిస్థితి, డిఏలు ఇవ్వలేనటువంటి పరిస్థితి, మరి ఈ రకంగా ఉద్యోగుల వేతన సవరణ కమిటీ కూడా ఇంతవరకు కాన్స్టిట్యూట్ చేయనటువంటి పరిస్థితి ఈరోజు అనేక రకాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఇంతవరకు టీచర్ ఉద్యోగాల భర్తీ విషయంలో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నది. డిఎస్సి ఎక్కడ కూడా అమలు చేస్తలేదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో